మీరు అందరూ నన్నే ఎందుకు తప్పుపడుతున్నారు, లేదా నేను తప్పు చేయలేదు, వాళ్ళే నన్ను అర్థం చేసుకోవడం లేదు అని ఎప్పుడైనా అనుకున్నారా? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనందరికీ ఒక బ్లైండ్ స్పాట్ ఉంటుంది. మన ముఖం మనకు అర్థం లేకుండా కనిపించదు కదా, అలాగే మన తప్పులు కూడా చాలాసార్లు మనకు కనిపించవు. మరి మన తప్పులు మనకు ఎలా తెలుస్తాయి? సో ఈరోజు మనం అదే తెలుసుకుందాం. మన తప్పులు మనకు ఎందుకు కనిపించవు? ఎందుకంటే మనం ప్రతి పనిని మన ఉద్దేశంతో చూస్తాం, కానీ ఇతరులు మన ప్రవర్తనతో చూస్తారు. ఉదాహరణకు, మీరు గట్టిగా మాట్లాడితే మీ ఉద్దేశం నిజం చెప్పడమే కావచ్చు, కానీ ఎదుటి వారికి మీరు కోపంగా ఉన్నట్టు అనిపించవచ్చు కదా. మనకు మనసులో కారణం తెలుసు, వాళ్ళకు బయట కనిపించే ప్రవర్తనే తెలుస్తుంది. అక్కడే తేడా మొదలవుతుంది. మన ఈగో ఎలా అడ్డుకుంటుంది? మన తప్పులను గుర్తించకుండా ఆపేది చాలాసార్లు మన ఈగోనే. ఎవరైనా నీ వల్ల ఇలా జరిగిందంటే మనం మొదట స్పందించేది ఏంటిది? లేదు, నా తప్పు కాదు అని అంటాం. మనసు వెంటనే సమర్థించుకోవడం మొదలు పెడుతుంది. ఎందుకంటే తప్పు ఒప్పుకోవడం మన ఈగోకి ఇష్టం ఉండదు. కానీ ఎదగాలంటే ఈగో తగ్గాలి మరియు సత్యాన్ని స్వీకరించే ధైర్యం పెరగాలి. మన తప్పులు తెలుసుకునే 5 మార్గాలను చూద్దాం. మొదటిది ఫీడ్బ్యాక్ వినడం. మీకు నిజం చెప్పే వ్యక్తులు మీ చుట్టూ ఉండాలి, ఎప్పుడు పొగిడే వాళ్ళు కాదు. తప్పు చెబితే వినగలిగే మనసు ఉండాలి. రెండవ మార్గం, అదే సమస్య మళ్ళీ మళ్ళీ వస్తుందా? ఒకే సమస్య ప్రతి చోట వస్తుందా? ప్రతి ఉద్యోగంలో, ప్రతి సంబంధంలో, ప్రతి స్నేహంలో? అయితే సమస్య ప్రపంచంతో కాదు, మనలో కూడా ఉండొచ్చు. మూడో మార్గం, మీ చర్యలను రివ్యూ చేయండి. రోజు చివర్లో 5 నిమిషాలు తీసుకోండి. ఈరోజు ఎక్కడ బాగా చేశాను, ఎక్కడ తప్పు చేశాను అని రాసుకోండి. ఈ అలవాటు నెమ్మదిగా సెల్ఫ్ అవేర్నెస్ని పెంచుతుంది. నాలుగవ మార్గం, విమర్శ వచ్చిన వెంటనే రియాక్ట్ అవ్వద్దు. ఎవరైనా విమర్శిస్తే వెంటనే కోప్పడకండి, ముందు ఆలోచించండి వాళ్ళు చెప్పే దాంట్లో 1% నిజముందా అని. ఐదవ మార్గం, ప్రశ్న అడగండి. మీకు అత్యంత దగ్గరైన వ్యక్తిని అడగండి, నా జీవితంలో మార్చుకోవాల్సిన ఒక్క అలవాటు ఏంటని. వాళ్ళ సమాధానం మీకు నచ్చకపోవచ్చు, కానీ అది మీ ఎదుగుదలకు మొదటి అడుగు అవుతుంది. తప్పు తెలుసుకోవడం బలహీనత కాదు. చాలా మంది తప్పు ఒప్పుకోవడం అంటే బలహీనత అనుకుంటారు. కాదు, అది పరిపక్వత. ఎందుకంటే తప్పు తెలిసిన వ్యక్తి మారగలడు, తప్పు తెలియని వ్యక్తి అదే తప్పును జీవితాంతం చేస్తూనే ఉంటాడు. గుర్తుంచుకోండి, మనందరికీ మనకు కనిపించని కొన్ని తప్పులు ఉంటాయి. వాటిని గుర్తించడానికి వినయం కావాలి, ఫీడ్బ్యాక్ కావాలి, ఆత్మ పరిశీలన కావాలి, మారాలనే కోరిక గట్టిగా ఉండాలి. ఈరోజు ఇంటికి వెళ్ళాక అద్దంలో మీ ముఖాన్ని చూసే ముందు మీ మనసును ఒక్కసారి చూడండి. ఒక్క ప్రశ్న అడగండి, ఈరోజు నా వల్ల జరిగిన ఒక్క తప్పు ఏంటి? ఆ ఒక్క ప్రశ్న మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు కావచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందా? అయితే లైక్ చేయండి. ఇలాంటి పర్సనల్ ఎథిక్స్, క్యారెక్టర్ బిల్డింగ్, సెల్ఫ్ అవేర్నెస్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో ఒక్క ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పండి. మీరు ఇటీవల గుర్తించిన ఒక వ్యక్తిగత తప్పు ఏంటి? దాన్ని ఎలా సరిచేయాలని అనుకుంటున్నారు? గుర్తుంచుకోండి, తప్పు చేయడం మనిషి సహజం. తప్పును గుర్తించి మారడం గొప్ప వ్యక్తిత్వం. ధన్యవాదాలు.